హాయ్ అండి. సింపుల్‌గా వచ్చేసి సోడా అనేది ఎలా కలుపుకోవాలో, టేస్టీగా ఎలా తాగేయాలో చూసేద్దాం అనమాట. సో, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సోడా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా! సమ్మర్‌లో కానీ, లేకపోతే ఏదన్నా బాడీ బాగా వీక్ అయినప్పుడు కానీ, లేకపోతే పొట్టలో ఏదన్నా కొంచెం అన్‌హెల్తీగా అనిపించినప్పుడు కానీ, ఏదన్నా గ్యాస్ ట్రబుల్ ఉంది అట్లా ఏదన్నా ఉన్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు సోడా తాగితే మనకు బాగా ఎనర్జిటిక్‌గా ఉంటుందనమాట. సో, దాన్నైతే సింపుల్‌గా మన ఇంట్లోనే ఎలా హెల్తీగా అదేవిధంగా టేస్టీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికి సోడా బాటిల్ కిందే బాటిల్ ఉంటుంది కదా! అది తెచ్చుకుంటే సరిపోతుందనమాట. సో, అవంటే పెట్టుకొని ఉంటారు కదా ఇంట్లోనే. అలాగే నిమ్మకాయలు అనేదైతే కావాలి. సో, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని నిమ్మకాయలైతే తీసుకొని మనం కట్ చేసి పెట్టుకోవాలనమాట. సో, గ్లాసులు తీసుకొని గ్లాసులో కొంచెం అంటే తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ లెమన్ ఉంది కదా! దీన్నొచ్చేసి బాగా గట్టిగా రసం వచ్చేలాగా పిండేసుకోవాలనమాట. సో, ఎంత క్వాంటిటీకి ఎంత ఏసుకుంటే సరిపోతుందో దాని ప్రకారం పిండుకుంటే సరిపోతది. కొద్దిమంది ఎక్కువ పులుపు అనేది తింటారు కాబట్టి వాళ్ళు కొంచెం లెమన్ అనేది ఎక్కువ పిండుకుంటే రసం బావుంటుంది. సో, కొద్దిమంది ఏంటంటే తక్కువ ఉంటారు కదా! పులుపు అది తినడం వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందనమాట. సో, సాల్టు, లెమను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోడా గనుక అందులో గాని వేసుకున్నట్లయితే ఇలా పొంగొస్తుందనమాట. సో, వీటిని గనక తాగినట్లయితే చాలా చాలా బావుంటుంది. సో, ఈ విధంగా తాగేటప్పుడు చాలా బావుంటుందనమాట. ఒకవేళ సాల్ట్ కనుక మనకి సరిపోలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట. ఒకేసారి అయితే ఎక్కువ వేసుకోకూడదు. పొంగు చూడండి దీన్ని తాగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సూపర్‌గా ఉంటుంది.